హలో అందరికీ. ఈరోజు మేము మలేషియాలో ఫ్రెండ్స్ అందరం కలిసి పాట్‌లక్ ఇంకా పిక్నిక్ ప్లాన్ చేసాం గార్డెన్‌లో, బొటానికల్ గార్డెన్. సో, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది చూపిస్తాను. ఓకే. ఆఫీస్ వర్క్స్‌తో అందరం బిజీగా ఉంటాం కదా! సో, ఫ్రెండ్స్‌తో ఇలా ఒక వీకెండ్ ప్లాన్ చేస్తే చాలా మెమరబుల్‌గా ఉంటది. అండ్ ఏమేం ఫుడ్ చేసామో చూపిస్తాను. బగారా రైస్, ఫ్రాన్స్ ఫ్రై, వైట్ రైస్, గోంగూర పచ్చడి అండ్ చికెన్ బిర్యానీ. ఆఫ్ కోర్స్ చికెన్ బిర్యానీ ఉండాల్సిందే కదా. వడ విత్ చికెన్ కర్రీ అండ్ స్వీట్ కూడా. సో కాదు కా కీర్ దిస్ వన్ అండ్ ఫైనలీ చికెన్ కర్రీ. లెట్స్ కుమ్మేద్దాం. పాట్‌లక్ అంటే మనం చేసుకెళ్ళిన ఫుడ్ అక్కడ కూర్చొని తినడమే కాదు, ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ బిజీ లైఫ్‌కి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మనకంటూ టైం స్పెండ్ చేసి అందరితో కలిసి ఉండడం, ఆ స్ట్రెస్ అంతా మర్చిపోయి హ్యాపీగా స్పెండ్ చేయడం అనమాట. సో, ఫైనల్లీ డిజర్ట్‌తో అయితే మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. దెన్ అందరూ లంచ్ చేశాక ఇక్కడికొచ్చి కూర్చున్నామనమాట. ఇక్కడ వాటర్‌లో చాలా ఫిషెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చల్లగాలి వస్తూ లంచ్ చేశాక అందరూ ఇలా కలిసి కూర్చుంటే మంచిగా అనిపించింది ఆ ఫీల్. ఇంకా కిడ్స్ కూడా ఫిషెస్‌ని చూస్తుంటేనైతే భలే ఎంజాయ్ చేశారు. కొంతమంది అలా ఫోటోస్ దిగారు. ఇంకొంతమందేమో నేచర్‌ని ఆస్వాదిస్తున్నారు. పిల్లలు భలే ఎంజాయ్ చేశారు. ఫిషెస్‌కి ఫుడ్ కూడా వేశారు. అలా ఫిషెస్ పైకొస్తుంటే ఇదేంటో గానీ సడెన్‌గా పైకొచ్చేసింది. దీన్నేమంటారో తెలుసా మీకు? సో, రిలాక్స్ టైమ్ అయిపోయిన తర్వాత గేమ్స్ స్టార్ట్. నేనైతే చాలా గేమ్స్ ప్లాన్ చేశాను. మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. ఇదేంటంటే ఒక గ్లాస్ పెట్టాలి, దాని మీద కార్డ్ పెట్టాలి, నెక్స్ట్ ఇంకో గ్లాస్, ఇంకొకటి. సో అలా 30 సెకండ్స్‌లో మనం ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ పెడితే వాళ్ళే విన్నర్ అనమాట. I think time up. El ritmo suena. Can you feel? Move your body. Last one. So real. I think పడిపోద్దేమో. Vuélvete loco. Don't stop. పడిపోద్ది పోర్తది. Sigue el ritmo. I'll show you how. Burning high, feel the heat. Bajo el sky. Baila sin parar. Shake your body, shine like stars. Baila. కయ్యే ఉంటదేమో. Keep it going, no queda igual. పోయింది, గ్రాస్ పోయింది. Luna llena, shining yes, the sky goes on the ground. అయితే నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఇది కపుల్స్ గేమ్. ఓకే. సో నేను చిట్స్లలో వైఫ్స్ని డిస్క్రైబ్ చేస్తూ కొన్ని వర్డ్స్, హస్బెండ్ని డిస్క్రైబ్ చేస్తూ కొన్ని వర్డ్స్ రాసుకొచ్చాను. సో ఎవరికి ఏ చీటీ వస్తే వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు చెప్పాలన్నమాట. ఇదైతే చాలా ఫన్నీగా అయిపోయింది గేమ్. మా ఆవిడ చందమామ, మా ఆయన అందగాడు, మా ఆయన మన్మధుడు, మా ఆవిడ సువర్ణ సుందరి, మా ఆయన మహానుభావుడు, గ్రేట్ పర్సన్. యా హి ఇస్. మా ఆవిడ ఒసే రాములమ్మ, మా ఆవిడ బంగారం. మా ఆయన వీడెక్కడ మొగడండి. అందులోనే చెప్పాలి, నీకు కావాల్సింది చెప్పకూడదు. నిజమే అమ్మా, ఇక్కడ చూడు. మా ఆవిడ అందాల రాక్షసి, మా ఆయన సీమ టపాకాయ్. మా ఆవిడ మహానటి. అందుకనే ఇంకోటి కూడా ఉంది. మా ఆవిడ వంటకాలక్క, వంటలక్క, వంటలక్క. మా ఆయన అల్లరి పిడుగు. సో అలా సరదాగా ఈ గేమ్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్
నెక్స్ట్ గేమ్ ఏంటంటే నెంబర్స్ గేమ్. ఇది జెంట్స్కి అనమాట. సో వాళ్ళు క్యాలిక్యులేషన్స్లో పర్ఫెక్ట్గా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేశాను. ఏంటంటే చీట్స్లో క్యాలిక్యులేషన్ చేసి నెంబర్స్ రాశాను. నేను ఏ నెంబర్ అనౌన్స్ చేసి వాళ్ళు ఆ చీటి తీయాలన్నమాట. సో ఇదైతే చాలా సరదాగా ఆడారు జెంట్స్ అందరూ. చూడండి. 12 కౌంట్ చేసుకొని పెట్టు. అది 12 బ్రో. 110. 55. అక్కడ 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 బ్రో ఓకే నెక్స్ట్ 17. ఇది 17. ఐ గాట్ ఇట్. నేనైతే పెద్ద దమ్ములా నెక్స్ట్ 52. 52. ఓకే 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 56. కమాన్, ముగ్గురికి 3 వచ్చాయిరా. పర్లేదు, పరువు మొక్కకుండా. నెక్స్ట్ 24. నో దిస్ వన్. ఓకే ఓకే గుడ్ గుడ్. 124. ఇక్కడ బెటర్ కీప్ ఇట్ హియర్. 34. ఇది 99. No 99. This one. 25. 68. పట్టుకున్నా నెక్స్ట్ 45. అది కూడా కాదు. అదేంటి? లేదు నెంబర్. ఆ నెంబర్ లేదు. 8 పోయింది. చూద్దాం మీరు ఎట్లా చెప్తున్నారని. ఓ ఓకే. ఓ. 67. ఇది 67. దొరికింది లాగుతున్నా. Wait. మిగతా కూడా పెట్టండి అప్పుడు. మిగతా కూడా పెట్టండి. No, ఇది రాంగ్ చెప్పండి. కరెక్ట్ నెంబర్ చెప్పినప్పుడు మేము తీసుకుంటాం. ఓకే. 153. రాంగ్. 155. రాంగ్. 156. 156 కాదు. 152. 154. సో దట్ ఈస్ నెంబర్స్ గేమ్. నెక్స్ట్ గేమ్ ఏంటంటే మనం ఒక స్టెప్ వేస్తే వేరే వాళ్ళు కూడా అదే స్టెప్ ఇమిటేట్ చేయాలి కదా, సో అదనమాట. చూడండి, ఫన్నీగా అయింది ఈ గేమ్ కూడా. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, sin parar, shake your body, shine like stars. Baila, en el mar, keep it going, no queda igual. Luna llena, shining down, pies descalzos on the ground, latido fuerte, boom boom boom, take me higher, feel the zoom, break it down, feel the sweat, cerca de mí. ఫైనల్గా అయితే అందరి స్టెప్స్ నేను ఒక్కదాన్ని చేశారు కాదు, మా ఫ్రెండ్స్ అందరు కలిసి నాతో చేయించారు. ఫన్నీగా అనిపించింది, చాలా మెమొరబుల్గా ఉంది నాకైతే. చిరంజీవి కమ్స్ టు ద నెక్స్ట్ గేమ్. సో ఈ గేమ్ ఏంటంటే మనం ఒక 5 to 10 రౌండ్స్ అలా తిరిగి స్ట్రైట్గా వచ్చి బాటిల్ క్యాప్నే కొట్టాలన్నమాట. బట్ మనం అలా తిరిగేసరికి మనకు కళ్ళు తిరుగుతాయి కదా, సో కొట్టలేము అన్నమాట. సో ఈ గేమ్లో అయితే చాలా నవ్వుకున్నాం, చాలా ఫన్నీగా అయింది ఈ గేమ్. అందరి గేమ్లు అన్నిటిని కలిపి నేను ఒక రీల్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. వెళ్ళి ఆ రీల్ చూడండి, మీరు కూడా చాలా నవ్వుకుంటారు ఈ గేమ్ చూసి.
నెక్స్ట్ గేమ్ ఏంటంటే డమ్ షరాడ్స్. సో బేసిక్గా మన మూవీస్ నేమ్స్తో డమ్ షరాడ్స్ ఆడతాం కదా, బట్ నేను ఈసారి ఏంటంటే సామెతలను రాశాను, తెలుగు సామెతలు. సో నేను చిట్టీస్ రాసుకొచ్చాను, ఎవరికి ఏ చిట్టి వస్తే ఆ చిట్టి యాక్ట్ చేసి వాళ్ళ టీం వాళ్ళు అది గెస్ట్ చేసి చెప్పాలన్నమాట. ఇది కూడా చాలా సరదాగా అయిపోయింది. తెలుగు సామెతలు మనకు ఫన్నీగా ఉంటాయి కదా, అది యాక్ట్ చేసి చెప్పాలంటే ఇట్స్ బిగ్ టాస్క్ అనమాట మనకి ఇప్పట్లో. సో ఇది కూడా చాలా ఫన్నీగా అయింది. రాంగ్ ఇల్లు గృహం పడగొట్టేది మూట చాలా కరెక్ట్ గా దీపమా గుమ్మడికాయ గుమ్మడికాయ అంటే భుజాలు తరుముకున్నారు. కొండ 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 లాస్ట్ వర్డ్ మధ్యలో ఫస్ట్ వర్డ్ 3 వర్డ్స్ మొత్తం. కొండ ఫస్ట్ మిడిల్. ఓకే మహేష్ కి తెలుసు. సెకండ్ కొండలే. దారి పొడవునా కొండల దూరపు కొండలు నేను పాప మళ్ళీ దూరపు కొండలు. లేడీస్ అందరం కలిసాము, దట్టు శారీలో వచ్చాం కాబట్టి డెఫినెట్గా ఒక డ్యాన్స్ రీల్స్ చేయాల్సిందే కదా. సో అప్పటికప్పుడు నేను డ్యాన్స్ కంపోజ్ చేశాను, జస్ట్ సింపుల్ స్టెప్స్, కానీ బాగా వచ్చింది రీల్. మాకైతే చాలా మెమొరబుల్గా ఉంది ఈ రీల్. ఇది కూడా ఇన్స్టాలో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. నెక్స్ట్ జెంట్స్ అందరు కలిసి ఏడు పెంకులాట ఆడారు. మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, సో వాళ్ళకి అది చూడగానే ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చేసి అందరు కలిసి ఆడారు, బాగా ఆడారు, బాగుంది. అండ్ పిల్లలైతే ఈ స్లైడింగ్ ఏరియాలో ఫుల్ ఎంజాయ్ చేశారు. సో మా డే అయితే ఇలా చాలా సరదాగా గడిచిపోయింది. తిరిగి అయితే చాలా మెమరీస్తో ఇంటికి వెళ్తున్నాము. అండ్ మీకు కూడా ఇలాంటి ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఫ్రెండ్స్తో కలవండి, బయటికి వెళ్ళండి, వీలైనన్న మెమరీస్ అన్ని పోగు చేసుకోండి. అండ్ ఎంజాయ్ ద లైఫ్. చలో బాయ్, డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.